లిటరల్లీ చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. రే బాబు కాసేపు ఆగండి, ఇప్పుడే తగలడతారా మీరు. సండే వస్తుంది కదా, బయటకు వెళ్దాం, లాంగ్ వీడియో తీద్దాం అని చెప్పి చార్మినార్కి వెళ్దాము, మంచిగా వీడియో తీద్దాము, ఒక 10 నిమిషాల కంటెంట్. 2 సంవత్సరాలు అయింది హైదరాబాద్కి వచ్చి. ఫస్ట్ టైం వెళ్తున్నా చార్మినార్కి. చార్మినార్ అండ్ పక్కనే చౌమహల్లా ప్యాలెస్ అక్కడికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సింపుల్ రూట్ మ్యాప్. రూమ్ నుంచి మెట్రోకి, మెట్రో నుంచి చార్మినార్కి, చార్మినార్ నుంచి ప్యాలెస్కి. చలో బయలుదేరండి. నా చెప్పుల్ని కడిగిన మొట్టమొదటి పెట్టి నువ్వే. కొండ దగ్గర నుంచి కడగలేదు. చాలా ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ నుంచి బాగా నెగిటివ్ వైబ్రేషన్ వస్తా ఉంది మీ దగ్గర నుంచి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. లేదు స్టార్టింగ్ నుంచి ఏంది, నిన్న ట్రైన్ బుక్ చేయరా అన్నప్పుడు అది నెగిటివ్ వైబ్రేషన్, ఫుల్ నెగిటివ్ వైబ్రేషన్. $30, $20, $20, $50, $50. बोलो भैया 63 0 ఉన్నారు. తప్పేమో ఈరోజు మరి దారుణంగా ఉంది పోయా. ఎండ ఆఫ్టర్నూన్ కల్లా చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఎండ ఎక్కువ ఉంది. సరే ముందైతే ప్యాలెస్కి వెళ్దామని చెప్పి ప్యాలెస్కి వెళ్ళిపోయాను. సరే అన్నారా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా రోడ్ అంతా. మొత్తానికి చార్మినార్ దాటేసాం. చార్మినార్ సాయంత్రంగా చూసుకుందాం. సెకండ్ రౌండ్ అది దారుణంగా ఉంది. అయ్యా ఎండ మరి ఎండ నీకు ఇష్టం కదరా. నువ్వు టోపీ వేసుకోమన్నావు, టోపీ వేసుకొని ప్యాలెస్కి ఫ్రీ ఎంట్రీ అనుకున్నాం. లోన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది పర్ పర్సన్కి 100 రూపీస్. ఇక్కడ తమాషా పర్ పర్సన్ 100 రూపీస్. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీసుకోవాలనుకుంటే 50 రూపీస్ ఎక్స్ట్రా. సరే మేము వీడియో తీసుకుంటాం భయ్యా అని చెప్పి ఒక 50 రూపీస్ పే చేసి ఒక టికెట్ కూడా తీసుకున్నాం. ట్రైపాడ్ అలవ్ లేదన్నాడు. సో ట్రైపాడ్ అలవ్ లేదు. మైక్ ఉండింది, మైక్ కూడా అలవ్ లేదని చెప్పారు. మైక్ కూడా తీసేసినాం. లోనకి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం అనుకుంటే ఒక్క దగ్గర కూడా వీడియో తీయట్లేదు. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పి అన్ని దగ్గర బోర్డులు అదే ఉన్నాయి. ఒక ఎందుకు 50 రూపాయలు తీసుకున్నాడు అర్థం కావట్లేదు. మళ్ళీ తమాషా ఏంటంటే నువ్వు 50 రూపాయలు కట్టినా కట్టకపోయినా లోనకి వెళ్ళిన తర్వాత ఫోటో తీసుకోవచ్చు. నువ్వు కొంతమంది వీడియోలు తీసుకుంటున్నారు బయట, లోన కాకుండా బయట తీసుకుంటున్నారు వీడియోలు. మరి మీ ఎందుకు 50 రూపాయలు కట్టే అర్థం కాదు. అది బొక్క. ఎవరు లేరు, కూర్చోట్లేదు, వెళ్ళిపోతారు లేరా. ఇంకప్పటికే అక్కడ వెళ్ళేసరికి మాకు ఫుల్ స్కారిపోయింది. ఫుల్ ఎండ మా వాళ్ళ కాదు. ఫస్ట్ టైం కదా బ్లాగ్ చేయడం అనేది. కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆ ప్యాలెస్లోనే ఒక దగ్గర బయట కూర్చొని మంచి ప్లేస్ ఉండే అక్కడే కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు అక్కడే కూర్చొని ఇంకా ఇదిగో సోదే. ఎందుక రాజులు ఎవరక్కడ అడగడానికి అదే సరదా.
ఎక్కడికొచ్చాం మనం ఇప్పుడు? చౌమహల్ గుర్తులేదు నీకు. చౌమహల్లా ప్యాలెస్. చౌమహల్ ప్యాలెస్ అంతే. చౌమహల్లా ప్యాలెస్. అల్లా ప్యాలెస్. అల్లా 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 అల్లా. చౌమహల్లా ప్యాలెస్. టికెట్ 100 రూపాయలు పర్ పర్సన్ కి. కెమెరా అలా ఉంది. కెమెరా పెద్ద ఎక్విప్మెంట్లు అవన్నీ తెచ్చుకుంటారు. బాగుంటది, చాలా బాగుంటది. సినిమా ఎక్విప్మెంట్లు అవన్నీ తెచ్చుకుంటే బయట పెట్టడానికి చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట. 50 రూపీస్ అనమాట కెమెరాకి. అంటే మొబైల్ కి అంటే మనమే చెప్పుకోవాలండి, మేము తీస్తామండి వీడియో అని చెప్పుకుంటే 50 రూపాయలు అడుగుతారు. మీరు తీయండి అని చెప్పామనుకో 50 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. లోపలికి వచ్చి మరి తీసుకోవచ్చు ఫోటోలు వీడియోలు. ఎవరు రారు అంటుంటే ఇద్దరు దగ్గర ఇక నీతో పాటు నా వల్ల కాదా. ఊరే బాబు వాడు వచ్చి కొట్టేస్తారా ఇంద్ర, నాకు అర్థం కాదు. వాడికి తెలుసు అంటారా, మనకు తెలుసు ఎన్నిసార్లు తెప్పించుకున్నాము. అంటే నీకంటే సిగ్గులేదు అంట. నాకు లేదు, పోయింది. మీటింగ్ జరుగుతున్నారు. ఆడ చేయబట్టి అన్ని రుబ్బుతున్నాడు అంతా. బట్ మళ్ళీ ఎందుకు నొక్కినప్పుడు ఒకసారి నొక్కితే చాలు, నొక్కి పెడుతున్నాడు. నొక్కే ఇచ్చాడు నీకు చేతికి. నొక్కానని చెప్పాలి కదా నాకు. గుర్తొచ్చింది, మర్చిపోయాడు రా. కజ్జికాయ ట్రైపాడ్ లేనందువల్ల ఒక భయంకరమైన సెటప్ చూపిస్తాను మీకు. ట్రైపాడ్ లేదంట భయ్య. అందరూ ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. తరివేశారా బాబు చూడటానికి? చాలా మంది ఫారినర్ అయితే వచ్చినారు అక్కడికి. చాలా మంది అంటే చాలా మంది. ఇంకా కూర్చొని చిరాకేసింది. ఇప్పటికి ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు. ఇంకా తిరిగే వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యి లోన్కి వెళ్ళాము. ఫోటోగ్రఫీ అవైలబుల్ మా ప్లేస్లోకి వెళ్ళి 2-3 క్లిప్పులు తీసుకొని బయటకు వచ్చేసినాం. అందరూ నీరసంగా ఉన్నారా అందరూ. వాడు చూడు బ్యాగ్ మర్చిపోద్దు. పొద్దున బాగానే ఉంది కదా చుట్టావా, పుట్టికేంది ఎంత దారుణంగా తయారైంది. చేపలు తెచ్చుకో. ఫుల్గా చల్లగా ఉంది కొంచెం. అబ్బా బాబా బాబు మళ్ళీ అన్నంటే పని చేస్తుందిరా. ఈ వీడియో ఖచ్చితంగా బాగానే రాదు ఇది. మొత్తానికి అయితే అక్కడి నుంచి వచ్చేసాం. చాలా 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 బ్యాడ్ ఎక్స్పీరియన్స్. 200 to 600 పర్లేదు బా. ఆకలి దంచేస్తుంది అయ్యా. పొద్దున కూడా ఏం తినలేదు. లంచ్ చేసి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి ఇంకా చార్మినార్ చూద్దాం అనుకున్నాం. మళ్ళీ చార్జర్లు అని చెప్పి మళ్ళీ చిన్న కెమెరా ఉండే, ఆ కెమెరా కూడా తీసుకెళ్ళినాం. బ్యాగ్ తీసుకెళ్ళినాం అవన్నీ పెట్టుకుని చార్మినార్ ఎక్కుదామని చెప్పి టికెట్లు బుక్ చేసినాం. బుక్ చేసిన తర్వాత చెప్పారు అనమాట బ్యాగ్ ఆడవలేదని చెప్పి. వాడి కింద ఉన్నాడు, పైకి ఎక్కాను. చార్మినార్ పై నుంచి వ్యూ మాత్రం చాలా బాగుండే. 4 సైడ్ నుంచి క్లిప్స్ కూడా తీసాను. ఇదిగో మేబీ చూపిస్తాను. చాలా బాగుండే వ్యూ మాత్రం. బట్ జనాలు మాత్రం మామూలుగా ఉన్నారు భయ్య. పైకి ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ తమాషా ఏంటంటే వీడియోలు తీద్దాం అనుకున్నాను. 2-3 వీడియోలు తీసేసాను. అప్పటికి ఒక 2-3 క్లిప్పులు తీసేసాను. దాని తర్వాత అక్కడ గాడి ఉంటాడు కదా, గాడి వచ్చిండు. వీడియోలు అవైలబుల్ లేదు, ఓన్లీ ఫోటోలు తీసుకోవాలి,
అని చెప్పారు. ఫుల్ డిసప్పాయింటెడ్ అసలు. సండేస్ ఫుల్ క్రౌడ్, మామూలుగా లేరు. అయితే ఇక వీడియోలు చూస్తున్నట్ట ఫుల్ క్రౌడ్ ఉన్నారు సండేస్ మాత్రం. బ్లాగ్ మాత్రం కుదరదు భయ్యా, జస్ట్ కావాలంటే వెళ్ళి విజిట్ చేసి రావచ్చు. తిరిగి బయటకు వస్తున్నప్పుడు ఆ క్రౌడ్ భయ్యా తోల తీరిపోయిందంతే. ఎంతమంది నెట్టుకుంటున్నారు అసలు, అడ్డంగా రోడ్డు మధ్యలో పెట్టి అమ్ముతున్నాడు. మొత్తానికి మోరల్ ఆఫ్ ది వీడియో ఏంటంటే, ఇంగ్లీష్ అవసరమా? ఇంగ్లీష్ నీకు చార్మినార్ సండే పూట మాత్రం వ్లాగ్స్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి మాత్రం అవాయిడ్ చేసేయండి భయ్యా, కుదరదు. ఆ క్రౌడ్లో మీరు వీడియోస్ కానీ అయ్యా బాబోయ్ మ్యాక్సిమం చేయలేరు. మిగతా రోజుల్లో మేబీ ఉండొచ్చేమో, నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఒక పెద్ద లాంగ్ వీడియో తీస్తా, 10-15 నిమిషాలు వీడియో తీస్తా అని చెప్పేటికి వాడు 10 నిమిషాలు వీడియో తీస్తావా నువ్వు అని చెప్పి కింద చేశాడు. నాకైతే వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది ఈసారి అయితే. అన్న నెక్స్ట్ సండే బయటికి వెళ్దాం, వస్తావా?